నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. ఇటీవల నేను టీవీలో చూశాను. పి హనుమంతు, ప్రణీత్ హనుమంతు, ఆయన ఒక యూట్యూబర్ నడుపుతున్నాడు. ఆయన యూట్యూబ్ నడుపుతూ ఆయన వీడియోలు, ఫన్నీ వీడియోలన్నీ చూపిస్తూ ఉంటాడు. ఒకటి ఈ మధ్య వైరల్ అయింది ఏంటంటే, తండ్రి కూతుర్ల మధ్య ఒక వీడియో వైరల్ చేశాడు అతను. అనవసరంగా వాళ్ళ పర్సనల్ దాంట్లోకి వెళ్ళి వీడియోలు తీసి మార్కెట్లో పెద్ద హల్చల్ చేశాడు. అతను ఎవరో కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. అతనికి తెలియదా ఆర్టికల్స్ 21 అనేది తెలియదా? ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? హక్కులు. మన హక్కుని మీరెవరు భంగపరిచే వీలేదు అసలు. ఎవరు హక్కు వాళ్ళది. ఫ్రీడమ్ ఆర్టికల్ 21 వెరీ క్లియర్గా చెప్తాను కదా దాంట్లో. నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఫ్రమ్ హిస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ఎవరు కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛని భంగపరచడానికి వీల్లేదు అని ఆర్టికల్ స్పష్టంగా 21 క్లారిటీగా చెప్తోంది. 1978లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కూడా ఆ మధ్య నేను యూట్యూబ్లో చెప్పా. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో స్పష్టంగా చెప్తాను ఏంటంటే, అది ఇష్యూ ఏంటంటే పాస్పోర్ట్ ఇష్యూ. ఆమె వేరే దేశానికి వెళ్ళబోతుంటే పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఆపేసి మీరు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి క్వశ్చన్ వేసి ఆపారు. అప్పుడు ఆమె ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల అది పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయింది. ఇంకో జడ్జిమెంట్ చాలా ఫేమస్ 1954లోనే ఆర్కే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. అది కూడా చాలా ఫేమస్ జడ్జిమెంట్. ఇంతంత జడ్జిమెంట్స్ ఉంటే కూడా ఈ యూట్యూబర్ బిజినెస్ పెడుతూ నువ్వు ఒకళ్ళ మీద యూట్యూబ్లో చూపించే ముందర, ఛానల్లో చూపించే ముందర అసలు వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం కానీ, వాళ్ళ అసలు ఏమైనా చూపించా, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నా, వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో రిలీజ్ చేయడం ఏంటి? అది కూడా పోయి ఒక తండ్రి కూతురు మీద అసభ్యంగా నువ్వు చూపించడం ఏంటి? చాలా తప్పు. దీని మీద చాలా సీరియస్ అయింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. హై లెవెల్ దాకా వెళ్ళింది. అది హై లెవెల్ దాకా వెళ్ళింది. చాలా సీరియస్ అయింది గవర్నమెంట్. అది అతనే కాకుండా సెలబ్రిటీస్ మీద కూడా ఫన్గా చూపిస్తున్నట్ట. ఎవరిచ్చారు నీకు ఆ రైటు? నీకు ఫండమెంటల్ రైట్. నీకు అక్కడ నీకు హక్కే ఉంది అసలు వేరే వాళ్ళ గురించి చూపించడానికి నీకు ఏం హక్కు ఉందని? ఆర్టికల్ 21 చదువుకున్నావా నువ్వు? ఆర్టికల్ 21 చదువుకో, తెలుస్తుంది. పర్సనల్ లిబర్టీ. ఒకళ్ళ లైఫ్లో నువ్వు చూడడానికి నువ్వు ఎవరు, నీకేమో ఏం రైట్ ఉందని, అధికారం ఉందని, ఒకళ్ళ లైఫ్లో నువ్వు దూరి వాళ్ళ వీడియోలు చెప్పడానికి నీకేం రైట్ ఇచ్చింది? ఈ రకంగా యూట్యూబ్లో ఈయన బిజినెస్ కోసం పిచ్చి పిచ్చివన్నీ ఫన్నీ వీడియోలు చూపిస్తూ జనాన్ని తను ఏదో పెద్ద పేరు తెచ్చుకోవాలని ఏదో రకంగా ప్లాన్ చేశాడు. అది బెరిసికొట్టింది. అది కూడా పోయి ఒక అసభ్యకరమైన తండ్రి కూతుల వీడియోని ఏదో చూపించి దాన్ని ఏదో మార్ఫింగ్ లా చేసి ఏదో చూపించాట. అది చాలా ఎవరు జీవించుకోలేకపోతున్నారు. చాలా తప్పది. అది కూడా చిన్న పాప, తండ్రి ప్రేమ ఉంటుంది వాళ్ళది. అది దాన్ని ఆ రకంగా చూపించే నాకు అర్థం కాదు. అసభ్యకరంగా చూడటానికే అసహ్యంగా ఉంది ఆ వీడియో. దాన్ని ఇమ్మీడియట్లీ బ్యాన్ చేసేసేయాలి. అతను ఇమ్మీడియట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఉండొచ్చు, ఆయన ఒక అధికారి కొడుకై ఉండొచ్చు. మరొక అధికారి ఉన్నప్పుడు ఆయన అంత పేరు ప్రతిష్ట ఉంటుంది కదా భారతదేశంలో. ఆయన పేరు నువ్వు భంగపరిచినట్టుగా తండ్రి పేరు పోయినట్టే కదా నీ వల్ల, నువ్వు చేసిన ఈ పని వల్ల. పోయి నీకు ఏం పని ఉందా? నీకు సెలబ్రిటీస్ వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు? ఎవరికి వాళ్ళకి లిబర్టీ ఉండదా? ఎవరికి వాళ్ళకి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఉండదా? ఏదో ఒక అవకాశం ఏదో సినిమాలో ఇస్తే సినిమాలో చేసుకో. సినిమా ప్రకారంగా నువ్వు నీ టాలెంట్ నువ్వు చూపించుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ గురించి చూపించే హైట్ నీకేముంది? నీకేం రైట్ ఉంది? నీకు ఆర్టికల్ 21 చదువుకున్నావు. అసలు ఫండమెంటల్ రైట్ అంటే తెలుసా నీకు? ఫండమెంటల్ రైట్ లో ఎవరికి కూడా మనం జోక్యం, వాళ్ళ ఎవరి పర్సనల్ లైఫ్ లో ఎవరు మనం జరగకూడదు. అసలు మనం తరగకూడదు, ఉంచకూడదు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. వాళ్ళకి ఉండదా? వాళ్ళకి బయట సొసైటీలో వాళ్ళకంటే ఒక పేరు ప్రతిష్ట ఉండదా? రేపు పొద్దున వాళ్ళు డిఫమేషన్ చేస్తే నీ మీద పరునష్ట దావా వేస్తే ఏంటి సంగతి? అకార్డింగ్ టు సెక్షన్ 499 పాత చట్టం ప్రకారం చెప్తున్నా, ఐపీసీ ఇంకా కొత్త చట్టాలు మొన్నే వచ్చాయి, జూలైలో వచ్చాయి. సెక్షన్లన్నీ మారాయి. ఎలా నీకు అంత ధైర్యం ఎలా ఇచ్చారు? ఒకళ్ళ గురించి వైరల్ గా చెప్పే ముందర, ఒకళ్ళ వైరల్ గా వీడియోలు చూపించే ముందర నీకు తెలీదా రేపు పొద్దున వాళ్ళు ఎవరైనా డిఫమేషన్ చేస్తారో తెలీదా? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు చేస్తే ఊరుకుంటావా నువ్వు? అదే వేరే వాళ్ళు వచ్చి నీ ఫ్యామిలీ మెంబర్స్ మీద చేసే వీడియోలు నువ్వు ఊరుకుంటావా? నీకు ఏం రైట్ ఉందని? ఫండమెంటల్ రైట్ ప్రకారం నువ్వు ఏం హక్కు ఉందని నువ్వు వేరే వాళ్ళ లైఫ్ లో చూస్తావు? నువ్వు నీకేం రైట్ ఉంది? చాలా తప్పు చేసావు. ఇంకొకరు కూడా ఇలాంటి వీడియోలు ఎవరైనా సరే వీడియోలు రిలీజ్ చేసే చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఒక ఆర్టికల్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలో ఎవరు ఎంత లిమిట్ లో ఉండాలో అంతవరకు ఉండాలి. మనం ఎవరి గురించి పర్సనల్ గా అసలు తీసుకోకూడదు. ఎవరి గురించి మనం పర్సనల్ గా చూపించకూడదు, హైలైట్ చేయకూడదు, యూట్యూబ్ లో అసలు చేయకూడదు.
ఎవరన్నా చూపిస్తే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా చేసుకోండి అని ఏమైనా రైటింగ్లో ఇస్తే తప్ప నువ్వు యూట్యూబ్లో అసలు వాళ్ళు వేరే వాళ్ళ గురించి వ్యక్తిగతంగా చూపించకూడదు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఎవరికి ఏం రైట్ ఇచ్చావు వాళ్ళ వ్యక్తిగతంగా తండ్రి కూతురు గురించి చూపించావు. ఎంత అసహ్యంగా ఉంది అది చూస్తుంటే. జనంలో ఆగ్రహంగా ఉన్నారు నువ్వు చేసిన ఏదో పనికి. చాలా జాగ్రత్త ఉండాలి. కానీ దీని మీద ప్రభుత్వం కనుక సీరియస్ తీసుకొని అతని మీద కనుక ఎంక్వైరీ చేసి అతని విచారణ కనుక తేలితే కనుక జైలుకి వెళ్ళడం గ్యారంటీ జైలుకి వెళ్తాడు. విచారణగా తేలితే కనుక ప్రభుత్వం చూసి ఊరుకోదు. ఎవరైనా సరే మార్కెట్లో ఒకరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా చూసి భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆర్టికల్స్ అని చూసుకొని చెప్తే బాగుంటుందా, చెప్పచ్చా చెప్పకూడదా అని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే ఈ రకంగా ఇబ్బంది పెడితే మటుకు ఎవరు క్షమించరు, ప్రజలు క్షమించరు, ప్రభుత్వం కూడా చూసి ఊరుకోదు. నమస్కారం.